పేదవాళ్ళ గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి అన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకోళ్ళు అయితే వాళ్ళకి మాట్లాడరు అనగానే మా హీరో అయితే మాట్లాడాడు, చాలా చాలా హ్యాపీగా ఉందన్న. మన పవన్ కళ్యాణ్ ఒక సినిమాలలో హీరోగా చాలామంది ఉంటారు, బట్ రియల్ లైఫ్లో హీరో కావాలి అంటే చాలా కోటిలో ఒక్కళ్ళు మాత్రమే సాధ్యమవుతుంది. సో దట్ ఈస్ పవన్ కళ్యాణ్. డిస్టెంట్ కాకుండా కొత్త ఇన్నోవేటివ్ ఐడియా తోటి ఇంతకుముందు థియేటర్లో చూసేవాళ్ళం మనం పవన్ కళ్యాణ్ బిగ్ స్క్రీన్ మీద వస్తే ఫ్యాన్స్ ఎట్లా ఖుషి అయ్యేవారో తెలుసు కదా. సో ఇలా కొత్త ఐడియా తోటి వచ్చి పీపుల్స్ ప్రాబ్లం ఏందో తెలుసుకొని దానికి ఆన్సర్ ఇవ్వడం కొత్త ఐడియా, కొత్త ఇన్నోవేషన్గా ఉంది. సో మనం కొత్త చేంజెస్ అన్నీ ఇప్పుడు డిప్యూటీ సీఎం నుంచి చూస్తున్నాం. సో చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కొత్త డెవలప్మెంట్స్, కొత్త ఐడియాస్ తోటి ముందుకెళ్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఏ రాజకీయ నాయకుడు ఇలా థియేటర్లో ఇంటరాక్షన్ కాలేదు పేద పీపుల్స్తో. సో ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరు కూడా చేయలేదని చెప్పాను కదా ఇందాకలు కూడా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఏం చెప్తారు ఈ థియేటర్లో లైవ్లో మాట్లాడడం, వీడియో కాల్లో కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? పేదవాళ్ళ గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి అన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నారు కాబట్టి కళ్యాణ్ గారు సో థియేటర్లో పీపుల్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది బ్రో. చాలా బాగుందన్న. అసలే చెప్పాలంటే ఇంకా మా హీరో కూడా ఇంకా అంతగా చేస్తున్నాడు కాబట్టి మాకు చాలా గర్వంగా ఉందన్న. సో కళ్యాణ్ గారు పెద్ద సూపర్ స్టార్, ఆయన పవర్ స్టార్. సో ఆయన సినిమా చూడాలంటే టికెట్ పెట్టుకోవాలి. అలాంటిది ఆయన్నే రియల్గా వీడియో కాల్లో ప్రజలతో మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉందన్న. ఇంకోళ్ళు అయితే వాళ్ళకి మాట్లాడరు అనగానే మా హీరో అయితే మాట్లాడాడు, చాలా చాలా హ్యాపీగా ఉందన్న. సో ఎంత మంచి చేసినా కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేస్తారని. అప్పుడు కుక్కలు పులి దగ్గరికి వచ్చినాకంటే కుక్కలు ఏటి చేయలేమండి. ఆ పులి అనేది సింగిల్గా వెళ్తుంది. కుక్కలు ఎన్నో వస్తూ ఉంటాయి కానీ పులి అనేది సింగిల్. అది గుర్తుపెట్టుకోండి అందరూ. ప్రాపర్ మాది ఆంధ్రప్రదేశ్, మాది జనసేన. జై జనసేన. అందరూ జనసేనగా ఓట్ వేయండి. ఏంటి పవన్ కళ్యాణ్ సూపర్. పవన్ ఫస్ట్ వెళ్ళే చిన్నప్పుడు వెళ్ళా మా హీరో. ఇప్పుడు ఇంకా మాకు ఈ పాలనకు వచ్చాడు కాబట్టి ఇంకా మాకు ఆనందంగా ఉంది. మా హీరో అసలు చెప్పాలంటే ఎన్నో మంది ట్రోల్ చేసుకుంటారు కానీ మా అన్నయ్యకి ఏంటి చేయలేరు ఎవరు. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అది. సో ఇలా థియేటర్లో మాట్లాడుతున్నాడు కదా, అందరూ కష్టాలు తెలుసుకుంటున్నాడు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. అది ఉంది కామన్గా అందరు డైరెక్ట్గా సార్ దగ్గరకు కూడా వెళ్ళి మాట్లాడుతున్నారు. దూరంగా ఉండి రాలేని వాళ్ళతో కూడా వీడియో కాల్లో కూడా మాట్లాడుతున్నారు. చాలా గ్రేట్గా ఉంది, నాకు బాగా నచ్చుతుంది. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు ఇంటరాక్ట్ అవుతున్నాడు కదా థియేటర్లో పీపుల్స్తో, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది బ్రో. ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఇలా పేదవాళ్ళకు చాలా హెల్ప్ చేస్తుండ్రు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అంటే ఇలా థియేటర్లో ఇంటరాక్ట్ అయ్యి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది బ్రో. చాలా హ్యాపీగా ఉంది. సోషల్ సర్వీస్ అనేది చాలా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. సోషల్ సర్వీస్ మీద డిపెండ్ అయ్యి చాలా ముంగడికి వెళ్తున్నాడు. మన కళ్యాణ్ గారిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మొరిగే కుక్కలు కరవై బ్రో. యాక్చువల్లీ చెప్పాలంటే మొరిగే కుక్కలు కరవై. కుక్కలు మరుగుతూ ఉన్నా కానీ పట్టించుకున్నట్టు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. పట్టించుకునే రోజు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఎవరిని దొక్కాలనో బరాబర్ దొక్కి చూపిస్తాడు. ఆ పవన్ కళ్యాణ్కి దమ్మున్నది. ఐఎమ్ ద రెడీ, దేనికైనా ఐఎమ్ ద రెడీ. జై జనసేన. నెక్స్ట్ సీఎం అవుతారా పవన్ కళ్యాణ్? కన్ఫర్మ్ అంటే 100కి 100% సీఎం అవుతారు. మళ్ళీ నెక్స్ట్ పాలనలోకి దిగుతాడు. ఆయన రుబాబ్ ఏందనేది బరాబర్ చూపిస్తాడు. నమస్తే అండి. నమస్తే. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు థియేటర్లో లైవ్లోకి వచ్చి కొంతమంది పీపుల్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. కానీ ఇక్కడ మట్టుకు అట్లాంటివి ఏమి అడగట్లేదు, ఏం చెప్పట్లేదు. తెలంగాణలో ఇక్కడ ప్రజల సమస్యలు అయితే ఏం పట్టించుకోవట్లేదు. సో పవన్ కళ్యాణే బెటర్ అంటారా? అవునండి, అక్కడైతే చాలా బాగా చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి మేళ, పవన్ కళ్యాణ్ మేళ పాలనలో ఇప్పుడైతే ఇతనే మేలండి, పవన్ కళ్యాణ్ గారు మేలు. సో మేడం, మీకు పవన్ కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి మేడం? ఆయన ఫ్యాన్ అండి నేను. అవునా? సో ప్రజలకు మంచి చేస్తున్నాడు అమ్మ కళ్యాణ్ గారు. అవునండి, చాలా బాగా చేస్తున్నారు. ఎంత మంచి చేసినా పవన్ కళ్యాణ్ని కిందికి లాగాలని చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అలా చేయకండి ఎవరు. ఆయనకు బాగా సపోర్ట్ ఇవ్వండి. మంచిగా పాలన అయితే చాలా బాగా చేస్తున్నారు మేడం. సో మామూలు విషయం కాదు, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంత క్రేజ్ ఉండి
థియేటర్లో మీ కష్టాలు ఏమున్నాయి, థియేటర్కి వచ్చి చెప్పండి అని లైవ్లో వీడియో కాల్ మాట్లాడారు, ఎలా అనిపించింది బ్రో మీకు? అదే ఒక హీరోగా ఇంతమంది మనం బిగ్ స్క్రీన్లో చూసేవాళ్ళం హీరోగా. సో ఇప్పుడు అదే హీరో సేమ్ అలాంటి హీరో థాట్స్ తోటి వచ్చి సేమ్ హీరోయిజం ఎలా అయితే స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద చూసి ఫ్యాన్స్ ఎలా ఖుషి అవుతున్నారో సేమ్ అలా ఫ్యాన్స్ యొక్క ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు బిగ్ స్క్రీన్ మీద ఉండడం ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ చేయకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరుస్తున్నాడు. సో ఒక మంచి ఐడియా ఇది. ఇలాంటి ఐడియాలు కొత్త కొత్త థాట్స్ వస్తే డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది, ప్రజలకు కూడా చాలా మంచి అవకాశాలు కానీ వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని మంచిగా ఉంటుంది. ఇలాంటి ఐడియాలు ఉండాలి.